ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. ఇందాకే ఒక పాట పాడాను. మీకు కనుక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి SMS చేయండి. ఆ పాట కూడా ఇక్కడ అందరికి నచ్చింది, క్లాప్స్ కొట్టారు. క్లాప్స్ బా. సో లేసానంటే పళ్ళు రాలగొడతా నవ్వావంటే. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. బరాబర్ ప్రేమిస్తానట్టు ఒక సినిమా ఫంక్షన్ లో ఆ హీరో ఒక పాట పాడతాడు. చూడండి, గుంజి 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 గుద్ద పగలదే. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయింది. నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా. ఈ జపాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? పాట ఏంటో చెప్పడానికి నాకు నోరు రాదు. మూర్ఖత్వం కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో ఆల్రెడీ వైరల్ అయ్యి భయంకరంగా తిడుతున్నారు జనం కూడాను. నీకేమైనా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావారా నువ్వు? జేడి చక్రవర్తి గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నమస్కారం. చప్పట్లు కొట్టడం మీద మీరు అడిగారండి, నేను చప్పట్లు కొట్టలేదండి. మీరు దయచేసి ఒకసారి చూడండి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి, అటు చూడండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? పాడుతున్న ఒక పాట అసలు దీనికి సెన్సార్ ఎట్లా ఇచ్చారో అర్థం కాలేదు. విపరీతమైన బూతులు ఉన్నాయి. దీన్ని చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అది తప్పు ఎక్కడుంది? మొదటగా తల్లిదండ్రుల దగ్గర ఉంది తప్పు. ఏం చూసుకున్నా అంత పొగరు? రాసే దగ్గరే వాడి బుర్ర ఎంత కంపు కొడుతుందో, జగుప్స్గా ఉందో అర్థమైంది. He's not good candidate and he's not good person. His behavior is very 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 bad. అవునా పదాలు ఎంత అసహ్యకరంగా ఉందంటే ఆ పాట అంత అసహ్యకరంగా ఉంది. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ వినేటప్పుడే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా అసలు? అక్కడ కూర్చున్న వాళ్ళకి సీఎం మాట్లాడుతుంటే అపోజిషన్ వాళ్ళు చెవులు రిక్కించుకుని విన్నట్టు మీరంతా చూస్తూ నిల్చుంటారా? You have social conscience, you have civic sense. Come here, బాబు ఏం పాట ఇది? ఇట్లాంటి సినిమా దీని ప్రీ రిలీజ్ గా మమ్మల్ని పిలిచింది అని చెప్పి లేచి వచ్చేయాలి కదా. అనవసరంగా మమ్మల్ని ఇష్యూలోకి లాక్కండి. అది 2 లైన్లు వినేసరికి ఆఫ్ చేసేయాల్సి వచ్చింది. వాంతి వచ్చినంత పని. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఆ పిల్లోడి బాడీ లాంగ్వేజ్, ఆ జుట్టు, జుట్టంతా పెంచుకుని జులపాల జుట్టు వేసుకుని తల అలాగేసేయండి. తన పందుకు ఖర్చు ఖర్చేసిందంటే మనిషో జంతువులు అర్థం కాకుండా అంత మాట్లాడేసిందేట్రా. ఆ చింపాంజీలో మనుషులు అర్థం కాకుండా చింపాంజీలన్నా కొంచెం జుట్టు పైకి వేసుకుంటాయి. ఇంతకు ముందు కూడా ఈ పిల్లోడు చాలా యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేశాడు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఈ యాటిట్యూడ్ తో బిహేవ్ చేసినప్పుడు కూడా ఇలాగే విమర్శలు పాలయ్యాడు. ఆ సినిమా పోయింది, తోల తీరిపోయింది. పైగా వాడి పేరు యాటిట్యూడ్ స్టార్ అంట. ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. యాటిట్యూడ్ స్టార్ కాదు, బూతుల్ స్టార్ అయ్యాడు ఇప్పుడు వాడు. నాకు ఏడుపు వస్తుందిరా. పబ్లిక్ ని చెడగొట్టడానికి వీళ్ళు అసలు సిద్ధపడిపోతున్నారు. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? పర్మనెంట్ బ్యాన్ ఉండాలి ఈ సినిమాకి. అట్లా కాదు, అసలు ఈ సినిమా బ్యాన్ చేయాలి నా ఉద్దేశంలో. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఇది రాసి అందరి ముందు పాడతాడా? ఎంత ధైర్యం కావాలి అసలు దానికి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయలేరు. ఇంకా ఎత వేషాలు వేసారనుకోండి పేపరపడం అయిపోద్ది. బూతులు నేను ఒక్కటే మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడినటువంటి బూతులు మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగున్నాయేమో. సరిపోయింది.
మా పిల్లలు ఇంట్లో ఇలాంటి పాటలు పాడితే ఈపి బద్దలైపోతది. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. ఒక జర్నలిస్టును పట్టుకుని రే లాయర్లతో మాట్లాడుతున్నా, లాయర్లు నీకొక్కళ్ళే ఉన్నారా బిడ్డ, మాకు లేరా? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నువ్వు ఆ జర్నలిస్ట్ మీదకి వెళ్ళు, జర్నలిస్టు లోకా మొత్తాన్ని ఎట్లా కదిలిస్తాను నువ్వు చూడు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా